అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. మరో 3 ఏళ్ళు ఓపిక పట్టు, మరలా తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు అదే డిఎస్పీ చేత, అదే సీఏ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తా. ఇవి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కార్యకర్త అయినటువంటి పవన్ కుమార్తో చేసినటువంటి వ్యాఖ్యలు. ఏదైతే పులివెందుల పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఆయన కార్యకర్త అక్రమ కేసులు పెడుతున్న నా మీద అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్, చూసాం మనం ఇటీవల వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి దాంట్లో ఆ కేసులో ఏటీగా ఉన్న సునీల్ యాదవ్ అనేటువంటి వ్యక్తి, నాకు కొంతమంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉంది, నా గురించి మా అమ్మ గురించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియా గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఆ కేసును సుమోటోగా తీసుకున్నటువంటి పోలీసులు ఎవరెవరైతే అసభ్యంగా ఆయన గురించి పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి విచారణ జరిపించి దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పవన్ కుమార్కి నోటీసులు ఇచ్చారు. ఇదే విషయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనలో ఉంటే పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు పోలీసులు నోటీస్ ఇచ్చారు, పోలీసులను ఇబ్బంది పెడుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఓపిక పట్టు, అదే డిఎస్పీ అదే సీఏ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తాను. అంటే ఏంటంటారు, మరలా తిరిగి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ వాళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి సెల్యూట్ కొట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి సందేశిస్తున్నారా? ఈ వ్యాఖ్యల గురించి ఏమనుకోవాలి మనం? ఇవాళ ఒక కేసులో అక్యూజ్డ్గా నమోదయ్యాడు అని అంటే అతను నేర స్వభావం కలిగి ఉన్నాడు, చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డాడు అని కదా. ఇవాళ అతను ఇంకొకరి వ్యక్తిత్వానికి పాల్పడుతున్నాడు, రాజకీయ ఎజెండాతో వేరే వారిని మానసికంగా క్షోభకి, వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు, వారి వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నాడు, బెదిరింపులకు దిగుతూ ఉన్నారు అని చెప్పని కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఆ నమోదవుతున్న నేపథ్యంలో అటువంటి వ్యక్తిత్వం కలిగిన వారికి జగన్మోహన్ రెడ్డి గారు అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అష్యూరెన్స్ ఇవ్వడంలో నాకేం కొత్తగా ఆశ్చర్యంగా అనిపించలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి స్వేచ్ఛగా ఆయన రాజకీయ కార్యకలాపాలు ఆయన నిర్వహించుకొని ఇవ్వటం వ్యవస్థలు చేస్తున్న అతి పెద్ద తప్పు. ప్రభుత్వాలు అటువంటి స్వేచ్ఛ ఆయనకి కలిగటం 100% ప్రభుత్వాలను కూడా ఆక్షేపించి తీరాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధినేత మాత్రమే కాదు, ఆయన 11 సిబిఐ కేసుల్లో కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్ నెంబర్ 1. ఆయనకి ఆ కండిషన్ బెయిల్ రావడానికి కొన్ని కండిషన్స్ ఆయన మీద ఇంపోజ్ చేయబడ్డాయి. ఏంటి? విచారణకు సహకరించాలి, కేసును ప్రభావితం చేయకూడదు, అదే సందర్భంలో సాక్షుల్ని బెదిరించకూడదు. ఇటువంటి కండిషన్స్ ఆయనకి ఇంపోజ్ చేసి ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఆ పర్టికులర్ కేసుకు సంబంధించి ఆ పర్టికులర్ కేసులో విచారణకు సహకరించకపోవటమో లేకపోతే సాక్షులను ప్రభావితం చేయటం అనేది కాదు, వ్యక్తిగా ఆయన నడత సరిగా లేకున్నా ఆయన ఆ బెయిల్ కండిషన్స్ను ఉపయోగపెట్టి ఆ బెయిల్ సౌలభ్యం ద్వారా సమాజంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడ్డా, నేర స్వభావాన్ని పెంచి పోషించిన, వ్యవస్థలను ధిక్కరించినా కూడా ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని అడగడానికి ఆస్కారం ఉంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు 2017లో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నాటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రిని నడిబజార్లో కాల్చాలి అని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజే చట్టం అంటే ఏంటో ఆయనకి రుచి చూపించి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన ఉదాసీనత కారణంగా చట్టం నన్నేం చెయ్యలేదనే ఒక ధిక్కార స్వభావం ఆయనలో బలపడిపోయింది. నన్ను ఎవరూ ఏం చేయలేరు, నేను ఏమైనా మాట్లాడతా, ఏ విధంగా వ్యవహరిస్తా, ఎవరినైనా ధిక్కరిస్తా, ఎవరినైనా బెదిరిస్తా, దానికి నేను పెట్టి పుట్టా అని చెప్పనే ఒక స్వభావం ఆయనలో బలపడిపోయింది. ప్రజల తీర్పుతో సంబంధం లేదు, ప్రభుత్వాలతో సంబంధం లేదు, వ్యవస్థలతో సంబంధం లేదు, చట్టంతో సంబంధం లేదనే ఒక బరితెగింపు ధోరణికి ఆయన వచ్చేసాడు. ఏ పౌరుడికైనా సరే చట్టం అంటే ఐదర్ భయమైనా ఉండాలి, లేదు భక్తి అయినా ఉండాలి. చట్టం ఉంది, చట్టం మనని నిశ్చితంగా గమనిస్తూ ఉంటుంది, మనం చట్ట ఉల్లంఘనకు పాల్పడకూడదు, మనం పద్ధతిగా రూల్స్కి బైండ్ అయి బతకాలి అనే ఒక భక్తి అయినా ఉండాలి. లేదు చట్ట ఉల్లంఘనకు పాల్పడితే మన మీద ఈ కేసులు నమోదవుతాయి, మనకి ఫైన్ ఇంపోజ్ అవుద్ది, అరెస్ట్ అయితే మనం జైలు పాలవుతాం అనే భయమైనా ఉండాలి. ఇవి రెండూ లేని బరితెగింపు వ్యక్తిత్వం కొందరిలో ఉంటుంది. అటువంటి వ్యక్తికి పరాకాష్ట, వ్యక్తిత్వానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అటువంటి వ్యక్తిని హ్యాండిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా తదనుగుణమైన చట్టాలు ప్రయోగించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నాటి నుంచి నేటి వరకు వ్యవస్థల పరంగా అటువంటి చర్యలు తీసుకొని పర్యవసానం రోజు రోజుకి శృతిమించి రాగానపడుతుంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ వైఖరి బలపడతా ఉంది. దానికి కొనసాగింపుగానే
గతంలో పులివెందుల పర్యటించిన సందర్భంగా నాటి సోషల్ మీడియా కేసులు వర్రా రవీంద్రారెడ్డి కేసు విచారిస్తున్న పులివెందుల డిఎస్పి ఆయన వర్రా రవీంద్రారెడ్డిని విచారించిన సందర్భంగా ఎవరెవరైతే సోషల్ మీడియాలో బాధ్యులు ఉన్నారు అని అతను ఇచ్చిన వాంగ్మూలం బేస్ చేసుకొని మిగిలిన వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే రవి నాయక్ అనుకుంటా ఆయన డిఎస్పి గారి పేరు, ఆయన్ని పిలిపించి నలుగురులో వార్నింగ్ ఇచ్చాడు. రేపు నీ ఎంత తేలుస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని. డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ అధికారిని ఈ విధంగా బెదిరించే హక్కు ఆయనకి ఎవరిచ్చారు? పైగా నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్, పద్ధతిగా చట్టానికి లోబడి బతుకుతా నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పని ప్రాధేయపడి న్యాయస్థానం నుంచి బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి ఈ విధమైన ఉల్లంఘనకు పాల్పడుతున్నప్పుడు, బెదిరిస్తున్నప్పుడు ఎందుకు తలంచుకొని ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్లు అతను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి? ఇమ్మీడియట్గా అతను బెయిల్ క్యాన్సిల్ చేయండి, అతను సమాజంలో స్వేచ్ఛగా సంచరించడానికి యోగ్యుడు కాదు అని చెప్పని ప్రభుత్వమే సుమోటగా కోర్టులో బెయిల్ రద్దు చేయమని పిటిషన్ మూవ్ చేయాలి కదా, చేయటల్లా. ఆ చేయని పర్యవసానం ఏమవుతుంది? అదే వైఖరి కొనసాగిస్తున్నాడు అతను. ఇప్పుడు అక్కడ ఎదురైంది ఏంటి? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్న సునీల్ యాదవ్. ఈ మధ్యకాలంలో హత్య అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో అంటే సిబిఐ విచారణ చేసి నిర్ధారణ చేసింది ఏంటి? ఆ కేసులో సూత్రధారులు అవినాష్ రెడ్డి, వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వీళ్ళు సూత్రధారులుగా పాతదారులుగా దస్తగిరి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి వంటి వారిని కిరాయికి హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా వివేకానంద రెడ్డి గారిని చంపించారు. ఇక్కడ సూత్రధారులు అమాయకులు, ఆణిముత్యాలు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కితాబిస్తూ ఎన్నికల బహిరంగ సభల్లో కూడా అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, మా ఇంటి ఆడపడుచులు అంటే తన సొంత తోబుట్టువు, అలాగే తన చిన్నాన్న కుమార్తె, వారిరువురు అవినాష్ రెడ్డిని బ్లేమ్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారు అనేది చచ్చిపోయిన మా వివేకానంద రెడ్డి చిన్నాన్నకు తెలుసు, లేదు పైన ఉన్న దేవుడికి తెలుసు, పాలకొడుకున్న ఈయనకి తెలియదు. ఈయనకి తెలియకుండానే ఈయన మాత్రం ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని హత్య జరిగిన రోజు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఒక మార్ఫింగ్ ఫోటోతోటి ఈయన కుటుంబ యాజమాన్యం, ఈయన సతీమణి ఆధ్వర్యంలో ఉన్న పేపర్లో బ్యానర్ ఐటమ్ రాయించాడు. ఆ హత్య కేసు విచారణ వేగవంతం కాకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించాలని అడ్డంకులు సృష్టించాడు. తాను పాలకుడుగా ఉండి తన పాలనా హయాంలో సిబిఐ ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తే పోలీసుల చేత సహాయ నిరాకరణ చేయించి తన నియోజకవర్గం నుంచి వందలాది మందిని పంపించి సిబిఐ అధికారుల్ని బెదిరించే ప్రయత్నానికి ఈయన వెన్నుదన్నుగా నిలబడ్డాడు. తన పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబడ్డ నిరంజన్ రెడ్డి చేత ఆ కేసులు వాదింపజేస్తూ వచ్చాడు. అంటే ఇక్కడ సాక్షాత్తు ఒక హత్య కేసు విచారణకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నాడు. ఈయన పాలనా హయాంలో విచారణ ముందుకు సాగదు అని చెప్పని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పని డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ తెలంగాణకు బదిలీ చేశారు. అంటే ఇక్కడ ఒక స్పష్టమైన నేర సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్నాడు. ఆ పెంచి పోషించడంలో భాగంగానే నిన్న సునీల్ యాదవ్ నా వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, నా ప్రాణాలకు ముప్పు ఉంది, దస్తగిరిలాగా నేను కూడా అప్రూవర్గా మారతాను అని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తుంటే ఈ పవన్ కుమార్ అనే అతను సునీల్ యాదవ్ పట్ల వేధింపులకి పాల్పడుతున్నాడు అని చెప్పని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకొక స్వాతంత్ర సమరయోధుడు పవన్ కుమార్, ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యి నిన్న ఆయన్నికి నివేదించగానే ఆయన కొన్నాళ్ళు ఓర్పు పట్టు మన ప్రభుత్వం వస్తుంది, ఇవాళ నీ మీద కేసులు నమోదు చేసిన డిఎస్పీని సిఐని నీకు సెల్యూట్ చేపిస్తాను అని చెప్పిన వాళ్ళ చేత. అంటే ఇవాళ మీరు తప్పులు చేసినా మీ మీద విచారణ చేసిన అధికారులను రేపు మీ పాదాక్రాంతం చేస్తానని బెదిరిస్తున్నాడు. విచారణా సంస్థలు, విచారణ అధికారులు నేరస్తులకు సెల్యూట్ చేయాలి. ఈ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు అదే కొనసాగించాడు, 2019 తర్వాత అదే విధానాన్ని ఎంచుకుంటా ఉన్నాడు. ఇది ప్రజలు చాలా స్పష్టంగా గుర్తెరగాలి. ఒక నేరస్తుడు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసి అవినీతికి పాల్పడ్డాడు, వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డాడు, చీటింగ్కి పాల్పడ్డాడు అని చెప్పని 11 ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తే ముఖ్యమంత్రి హోదాని దుర్వినియోగం చేసి నా మీద కస్టోడియల్ టార్చర్కి గురి చేశాడు అని చెప్పని ఆ పార్టీకే సంబంధించిన ఎంపీ కేసు నమోదు చేస్తే ఆ కేసులో కూడా ఇతను అక్యూజ్డ్ అయ్యి ఉంటే నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాడు అని చెప్పని సాక్షాత్తు ప్రజాప్రతినిధుల కోర్టులో
ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు ఫైల్ చేసిన కేసులో విచారణకే సహకరించడం లేదు అని చెప్పని కోర్టు ఇతని పాస్పోర్ట్ కోసం ఎన్ఓసి అడిగితే ముందు కోర్టుకు వచ్చి కోర్టు విచారణకు సహకరిస్తానని చెప్పని అఫిడవిట్ ఇవ్వమని చెప్పని అతను ఆదేశిస్తే ఏ వ్యవస్థని గౌరవించకుండా నేను మోనార్క్ని, నేను ఇంతే, నా నడత ఇంతే, నా ప్రవర్తన ఇంతే, నన్ను ఎవరేం చెయ్యలేరు, నా వెంట్రుక పీకలేరు అని చెప్పని ఆయన మీడియా ముఖంగా వ్యవస్థను ధిక్కరిస్తుంటే అతని నుంచి ఇంకా ఈ విధమైన భరోసాలు తప్ప, ఈ పవన్ కుమార్ వంటి వాళ్ళకి ఇచ్చే ఈ అష్యూరెన్సెస్ తప్ప మనం అతని నుంచి ఇంకా సక్రమైన మార్గాన్ని, సక్రమైన నడతని ఏమో ఆశించగలుగుతాం. అటువంటప్పుడు ప్రభుత్వ పరంగా, వ్యవస్థల పరంగా, చట్టాల పరంగా అతను కట్టడి చేస్తే రాసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చట్టం అంటే ఇది అని రుచి చూపించాల్సిన బాధ్యత లేదు అని అంటే ఇదే ఒరవడి అతన్ని అనుసరించే వాళ్ళు, అతని అభిమానులు, అతని పార్టీ కార్యకర్తలు, అతని శ్రేణులు ఇదే విధమైన ఒరవడి ప్రదర్శించడం మొదలు పెడితే, ఇదే ధిక్కరతోని ప్రదర్శించడం మొదలు పెడితే చట్టానికి బద్దులై ఉండేవాళ్ళు అమాయకులా, చట్టాన్ని ధిక్కరించే వాళ్ళు హీరోలా? కాదు, కాకూడదు. ఖచ్చితంగా ఎవరికైనా సరే చట్టం అంటే భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి తప్ప బరితెగింపు ప్రవర్తన సహించటానికి, క్షమించటానికి వీల్లేని వ్యవహారం. ఆ వైఖరి ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సిల్ చేసి, గతంలో చెంచులు కూడా అయింది, ఇప్పుడు చెంచులు కూడా అలా పెడతారా? లేదు, ఇప్పటికింకా నమోదు కావాల్సిన చాలా ఆరోపణలు అతని మీద ఉన్నాయి, చాలా తప్పులు అతను పాల్పడ్డాడని చెప్పని స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. కేసులు నమోదు చేయండి, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి, ప్రాసిక్యూట్ చేయండి. అప్పుడు అతనికే గతి లేనప్పుడు, అతనికే చట్టాన్ని దగ్గర దిక్కు లేనప్పుడు మమ్మల్ని కాపాడే స్థాయి అతనికి లేదు అని చెప్పని రియలైజ్ అయిన వాళ్ళు చట్టబద్ధులై వాళ్ళ శ్రేణులు కూడా చట్టానికి లోబడి బతుకుతారు. కాదు అని అంటే మా నాయకుడినే ఏమీ పీకలేనప్పుడు మమ్మల్ని ఏం చేయగలుగుతారనే బరితెగింపుతోటి వాళ్ళు కూడా రోడ్డెక్కుతా ఉన్నప్పుడు రేపటి రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలే కొరవడతాయి, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీస్తుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదట చట్టాన్ని పరిచయం చేసి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.